శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై చేసిన ఘాటు విమర్శలు రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోలేక నిర్బంధం, అణచివేత వంటి మార్గాలను ఎంచుకోవడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేకమైనవని, అందుకే ప్రజలు నిరసన తెలుపుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూస్తే పోరాటాల గడ్డ అయిన తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. శాంతియుతంగా ర్యాలీలు చేసుకునే హక్కును కూడా నిరాకరించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిరక్షణ కోసం శాంతి యాత్ర నిర్వహించాలనేటువంటి నిర్ణయంతో ముందుకు సాగుతూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమానుషంగా, అక్రమంగా ఎక్కడి వాళ్ళు అక్కడిని అరెస్టు చేస్తూ తెలంగాణ భవన్ నుండి మేము కూడా బయటికి వెళ్లకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నది. నిర్బంధం, అణచివేత అనేది అసమర్థుడి యొక్క లక్షణం. ఆత్మవిశ్వాసం ఉంటే, ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచన ఉంటే, చేసిన నిర్ణయాల్లో హేతుబద్ధత ఉంటే ప్రజల్ని స్పందించేటువంటి అవకాశం కలిగించాలి. నిర్ణయాలు తీసుకుంటాం, ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన కొనసాగిస్తాం, ప్రశ్నించే వాళ్లను అడ్డగిస్తాం, అణచివేస్తాం అనేటువంటి అమానుషాన్ని తెలంగాణ జాతి సహించదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ జాతి వీరోచిత చరిత్ర రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదు. కారణం, తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో తప్పించుకొని తిరిగి ద్రోహం చేసినటువంటి ద్రోహులలో ఒకడు కాబట్టి ఇవాళ అదే ద్రోహానికి ఒడిగడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సికింద్రాబాద్ విషయంలో మేము చిన్నప్పుడు ఎక్కడో తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో పుట్టినటువంటి మాకు మొదటి నుండి హైదరాబాద్ లష్కర్. ఇవాళ సికింద్రాబాద్ అంటే గతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ అంటే మనకంటే ముందున్నటువంటి తరాల వాళ్లకు లష్కర్గా వందల సంవత్సరాలుగా తెలంగాణ జాతి జీవనంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి ఒక నగరం సికింద్రాబాద్ లష్కర్. కాబట్టి ఇవాళ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలను మరుగుపరిచేటువంటి ఆ నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ పరిరక్షణ కోసం మేమందరం, తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి సికింద్రాబాద్ ప్రజలు ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు.